ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఏ కార్యక్రమం చేసినప్పటికైనా బీజరూపుడినైన నన్ను నాతో సంబంధం పెట్టుకొని చేస్తే అది సహజంగా అవుతుంది, ఫలితం కూడా ఉంటుంది అని బాబా అంటున్నారు. నాతో సంబంధం లేకుండా సాధనాలను వ్యక్తులని ఆధారంగా తీసుకొని ఏది చేస్తున్నా కానీ అది శ్రమ ఎక్కువ అవుతుంది, ఫలితం తక్కువ అవుతుంది అంటున్నారు బాబా. మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? బామ్దాదా అమృతవేళ నుండి పిల్లల ఆట అనండి, లేక సంలగ్నత పురుషార్థం అనండి, రోజు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు మంచిగా స్వయం పట్ల, సేవ పట్ల ఉత్సాహ ఉల్లాస సంకల్పం చేస్తున్నారు. ఇలా చేస్తాం, అలా చేస్తాం, తప్పకుండా చేస్తాం, చేసి చూపిస్తామని ఇలాంటి శ్రేష్ఠ సంకల్పం యొక్క బీజం నాటుతున్నారు. బామ్దాదాతో ఆత్మిక సంభాషణలో కూడా చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడైతే ఆ సంకల్పాన్ని అంటే బీజాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే పాలన చేస్తే ఏమవుతుంది? ఏదో ఒక విషయంలో వృద్ధి యొక్క విధిలో ఫలస్వరూపంగా చేసే విశేషతలో నెంబర్ ప్రకారంగా శక్తిని అనుసరించిన వారుగా అవుతున్నారు. అంటే ఏ సంకల్పాన్నైనా ఫలీభూతం చేయడానికి సాధనం ఒకటే. అదేంటి? ఏ సంకల్పాన్నైనా ఫలీభూతం చేయడానికి సాధనం ఒకటే అంటున్నారు. అదేంటి? ఏమై ఉంటది? అది సదా బీజరూపి బాబా ప్రతి సమయము సర్వశక్తుల బలం ఆ బీజంలో నింపాలి. బీజరూపి ఎవరు? శివ పరమాత్ముడు. బీజరూపం ద్వారా మీ సంకల్పరూపి బీజం సహజంగా మరియు స్వతహాగా వృద్ధి పొందుతూ ఫలీభూతం అవుతుంది. కానీ బీజరూపంతో నిరంతరం సంబంధం లేని కారణంగా ఇతరాత్మలను లేదా సాధనాలను వృద్ధి యొక్క విధిగా చేసుకుంటున్నారు. దీని కారణంగా ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని విస్తారంలో శ్రమ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక ఆత్మను మరియు సాధనాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు. సాగరం మరియు సూర్యుని నుండి నీరు లభించడానికి బదులు ఎన్ని సాధనాలు నీరు ఇచ్చినా ఆత్మను ఆధారంగా భావించి శక్తినివ్వటం ద్వారా బీజం ఫలితం అవ్వదు అంటున్నారు బాబా. మనం ఏది చేస్తున్నా సరే మనకి పూర్తి సంబంధం అన్ని కూడా ఎవరితో ఉండాలి? ఆత్మిక సంభాషణ మొత్తం కూడా బాబాతో ఉండాలి అంటున్నారు ఇక్కడ. అప్పుడు మీకు శ్రమ ఉండదు, ఫలితం ఉంటుంది అని బాబా అంటున్నారు. పాయింట్ అర్థమవుతుంది కదా? బీజరూపుడినైనా నాతోని సంబంధం పెట్టుకొని మీరు ఏదైనా చెయ్యాలి అంటున్నారు. మీరు ఏంటి అంటే ఏదైనా వృద్ధి చెందాలంటే మీరు సాధనాలను వ్యక్తులని ఆధారంగా తీసుకుంటున్నారు, నన్ను తీసుకోవటం లేదు. దానివల్ల మీకు శ్రమ ఎక్కువ అవుతుంది, ఫలితం ఉండదు అంటున్నారు బాబా. కాబట్టి మనం ఎవరిని తీసుకోవాలి ఆధారంగా? ప్రతి విషయంలో కూడా బాబాని తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా అది అప్పుడు సహజంగా అవుతుంది. బాబా మనకి ఇండికేషన్ వేస్తూ ఉంటారు. ఇంకా ఆ అనుభవం వేరుగా ఉంటుందన్నమాట. అది ఇంక చెప్పలేము అది ఎంతలాగా వెళ్తుంది అనేది. అందుకే బాబా అంటున్నారు, బీజరూపుడినైన నన్ను ఆధారంగా తీసుకోండి, అప్పుడు మీకు సహజంగా ఫలితం వస్తుంది అని అంటున్నారు. ఓం శాంతి.